ప్రియులారా, ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలము కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. శూన్యములో నుండి సమస్తము చేసిన సకలైశ్వర్యముల కర్తవు నీవే. శూన్యములో నుండి సమస్తము చేసిన సకలైశ్వర్యముల కర్తవు నీవే. నీవేనయా నా యేసయ్యా, నా కన్నియూ నీవేనయా, నీవేనయా నా యేసయ్యా, నా కన్నియూ నీవేనయా. శూన్యములో నుండి సమస్తము చేసిన సకలైశ్వర్యముల కర్తవు నీవే. శూన్యములో నుండి ప్రభువైన క్రీస్తు నామమున చేరివచ్చిన ప్రతి కుటుంబానికి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి ఆసక్తిగా వచ్చారు కదూ. రండి, రేడియోకు దగ్గరగా కూర్చునండి. పరిశుద్ధమైన ఆదరించు దేవుని మాటలను ధ్యానం చేద్దాం. ఈ దినాన మనం ధ్యానించబోయే అంశము కైసరియా. దానికి ముందుగా దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. జీవముగల పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, మీ ఉన్నతమైన నామమును మేము స్మరిస్తూ ఉన్నాం. మీ వాక్యాన్ని వినాలని ఆశపడుతూ ఉన్నాం. కుటుంబ సమేతముగా వచ్చి వాక్యాన్ని వినాలని ఆసక్తితో వచ్చిన మా ప్రియ శ్రోతలను మీరు దర్శించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. నిజ దేవుణ్ణి తెలుసుకునే భాగ్యాన్ని అనుగ్రహించావు. సత్యవాక్యాన్ని మీరు మాకు వినిపిస్తున్నందుకు స్తోత్రాలు. వాక్యమయున్న దేవా, మీరు మాతో మాట్లాడుమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మీ కొరకు మేము అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాము. మీరు, మీ కుటుంబాలు ఆధ్యాత్మికంగా ఎదగాలని, ఆ నిత్య రాజ్యానికి వారసులుగా అవ్వాలని మేము మీ కొరకు భారముగా ప్రార్థిస్తూ ఉన్నాం. రండి, ఈ దినం ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని మనం వినబోతూ ఉన్నాం. ధ్యానించబోయే అంశము కైసరయ. ప్రియులారా, ఈరోజు నేను పరిశుద్ధ పట్టణమైన ఇశ్రాయేలు దేశమును గురించి చెప్పాలనుకుంటూ ఉన్నాను. నా జీవితంలో గొప్ప ఆనందం ఏమిటంటే, నేను హోలీ ల్యాండ్కు చాలామందిని గ్రూపులుగా తీసుకెళ్తూ ఉంటాను. ఈ ప్రదేశాలలో యేసుక్రీస్తు ప్రభువు జన్మించి, బోధించి, నడిచిన ప్రదేశాన్ని చూడటానికి అనేక మార్లు దేవుడు నాకు అవకాశాన్ని అనుగ్రహించాడు. ఆయన మన కొరకు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, మన బదులుగా ఆయన మన పాపాన్ని తన మీద వేసుకొని చనిపోవటానికి వచ్చాడు. ఆయన మన కోసం మరణించి తిరిగి లేచి మనకు పాప క్షమాపణ ఇచ్చాడు. గమనించండి, ఆయనను నమ్మినవారు, ఆయనను విశ్వసించినవారు, ఆయనను వ్యక్తిగత రక్షకుడుగా నమ్మినవారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఇప్పుడు హోలీల్యాండ్ అంటే ఇశ్రాయేలు దేశం. అయితే మొదట ఈ ప్రదేశంలో జోర్డాన్, సిరియా మరియు లెబనాన్ కూడా ఉండేవి. ఈ సంవత్సరము మేము కాంటినెంటల్ ఎయిర్లైన్స్ తరపున టెల్ అవీవ్ అనే ప్రదేశానికి వెళ్లాము. ఈ విమానములో ప్రయాణించడం అలవాటు ఉన్నవారికి సంతోషం మరియు మొదట ప్రయాణించేవారికి భయమూ ఉంటుంది. ముఖ్యంగా ట్రాన్స్ అట్లాంటిక్ ప్రయాణం చేయని వారికి ఈ ప్రయాణం చాలా మంచి అనుభవం. గాలిలో 12 గంటలు ప్రయాణించేవారికి చాలా ఆనందం, ఆశ్చర్యం కలుగుతుంది. కాంటినెంటల్ ఎయిర్లైన్స్లో ప్రయాణించే ప్రతి ప్రయాణికుడి ముందు సీటు వెనుక భాగంలో ఒక చిన్న కంప్యూటర్ ఉంటుంది. ఆ కంప్యూటర్లో గేమ్స్ ఆడొచ్చు, లేకుంటే ప్రయాణం గురించి తెలుసుకోవచ్చు. అంటే ఎంత ఎత్తులో ప్రయాణిస్తున్నాము, ఎంత వేగంగా ఈ విమానం ప్రయాణం చేస్తూ ఉన్నది, మరియు ఎంత దూరంలో మనం చేరుకునే ప్రదేశం ఉంది అని కూడా ఈ చిన్న కంప్యూటర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక చిన్న సమాచారమేమిటంటే, ఈ హోలీల్యాండ్ ప్రయాణం చేస్తున్నటువంటి వారు ఈ 12 గంటల వ్యవధిలో కొంతమంది సినిమాలు కూడా చూడటం నేను గమనించాను. ఎక్కువ సమయం ప్రయాణం చేయవలసి ఉంటుంది కాబట్టి మధ్యలో 2 సార్లు భోజనం చెయ్యాలి. కొంతమందైతే
భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్రపోతారు కూడా. ప్రియ శ్రోతలు, మనమిప్పుడు ఒక చిన్న ఆలోచన చేద్దాం. మనం టెల్ అవీవ్లోని లార్డ్ విమానాశ్రయంలో దిగాము అని అనుకుందాం. చాలా ప్రయాణాలు నేరుగా జెరూసలేం వెళ్ళవు. ఈ విమానాలు మధ్యధరా సముద్రం పశ్చిమ వైపు 40 మైళ్ళు వెళ్తాయి. ఎందుకంటే అక్కడ చాలా హోటల్స్ ఉంటాయి. మనం దిగిన కొంత సమయానికి రాత్రి అవుతుంది కాబట్టి మన వాచిల్లో 7 గంటలు ముందు పెట్టుకోవాలి. అక్కడ చాలా రుచికరమైన భోజనం వడ్డిస్తారు. భోజనం తర్వాత మన ప్రయాణంలో సరిగ్గా నిద్రపోలేదు కాబట్టి అక్కడ మనం విశ్రాంతి తీసుకుంటే మళ్ళీ మనం మరుసటి రోజుకు ప్రయాణించటానికి సిద్ధంగా ఉంటాం. మామూలుగా మొదటి రోజు 80% సమయం కైసరే దగ్గర సమయాన్ని వెచ్చించవలసి వస్తుంది. ఇది మధ్యధరా సముద్రం కుడి ప్రక్కన ఉంటుంది. కైసరయ అనే ప్రాంతం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఏ విధంగా యెరూషలేములో 2 బెత్లెహేములు ఉన్నాయో అలా 2 కపెర్నహూములు ఉన్నాయి. అయితే మీరు పొరపాటు పడకండి. మనకు తెలిసిన విషయం ఏమిటంటే బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లు చాలా చోట్ల కనపడతాయి. కాబట్టి ఈ యాత్రలో మనము ఏ కైసరయకు వెళ్తున్నామో అది గమనించాలి. ఇది కైసరయ మేరీటైమ్ అంటే సముద్రం దగ్గర అని అర్థం. ఇంకొక కైసరయ ఎక్కడ ఉంది అంటే ఈశాన్యం సుమారు 50 లేదా 60 మైళ్ల దూరంలో ఉంది. దీనిని కైసరియా ఫిలిప్పీ అని కూడా పిలుస్తారు. మనమిప్పుడు కైసరియా మేరీటైమ్ గురించి మాట్లాడుకుందాం. ఈ నగరం కుడి ప్రక్కన ఉన్న మధ్యధరా సముద్రం ఒడ్డున ఉన్నది. ఈ ప్రాంతంలో చాలా దశాబ్దాలుగా త్రవ్వకాలు జరిపి అక్కడ చాలా వేల సీట్లతో ఒక పెద్ద స్టేడియంను కనుక్కున్నారు. ఈ థియేటర్లో చాలా మార్పులు చేసిన తరువాత ఇప్పుడు ఈ స్థలంలో ప్రసిద్ధి చెందిన కళాకారులు ప్రదర్శనలు ఇచ్చే సంగీత కార్యక్రమాలు చేసుకోవటానికి ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ థియేటర్ మధ్యధరా సముద్రానికి ఆనుకుని ఉన్నది. ఆ సముద్రం నుండి వచ్చే గాలుల ద్వారా స్టేడియంలో ఉన్నవారికి సౌండ్ వినబడుతుంది. సౌండ్ సిస్టమ్ అవసరమే లేదు. ఈ విషయం స్టేడియంలో ఉన్నవారికి అర్థం కావటానికి స్టేజిపైకి ఒకరిని పిలిపించి మాట్లాడమని చెబుతారు. వారు మాట్లాడినప్పుడు ఆ స్వరం స్టేడియం అంతా వినబడుతుంది. ప్రియ శ్రోతలు, గమనించండి. అపోస్తలుల కార్యములు 23వ అధ్యాయంలో కైసరయ ప్రాంతంలో పౌలు 2 సంవత్సరాలు ఖైదీగా ఉన్న ప్రదేశం కనుక్కున్నారు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే పేతురు కొర్నేలికి ఇక్కడే బాప్తిజం ఇచ్చాడు. ఈ మాట అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఉంటుంది. తర్వాత మనము కపెర్నహూమ్ అనే స్థలానికి వస్తాం. కపెర్నహూమ్ గలిలయ సముద్రం యొక్క ఉత్తర తీరంలో ఉన్నది. క్రీస్తు నగరాన్ని సూచిస్తూ క్రొత్త నిబంధనలో ఆయన నగరంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఆయన తన సేవకు సంబంధించిన కార్యాలయాన్ని ఇక్కడ స్థాపించాలనుకున్నాడు. ప్రభువైన యేసు తన చాలా ప్రయాణాలను కపెర్నహూము నుండి ప్రారంభించాడు. కపెర్నహూమ్ మరియు మరికొన్ని నగరాలు కొరాజీనా మరియు బెత్సైదా గలిలయ సముద్రం యొక్క ఉత్తర తీరంలో దగ్గరగా ఉన్నాయి. ఈ నగరాలన్నీ క్రీస్తును తిరస్కరించాయి. ఆయనకు వారి మధ్యనే తన ప్రధాన కార్యాలయం ఉన్నప్పటికీ వారు ఆయనను తిరస్కరించినందుకు క్రీస్తు వారిపై చాలా బాధపడతాడు. ఆ 3 నగరాల్లో చాలా తక్కువ మంది విశ్వాసులు ఉన్నారు. కాబట్టి యేసు వారిని ఖండించాడు. చాలా కాలంపాటు ఆ నగరాలు ఎక్కడ ఉన్నాయో కూడా వారికి తెలియదు. అవి పూర్తిగా ధ్వంసం చేయబడ్డాయి. ప్రియులారా, కపెర్నహూములో స్వస్థతలు జరిగాయని మనకు తెలుసు కదా. మనకు తెలిసిన విషయాలలో లూకాసు వార్త 7వ అధ్యాయంలో శతాధిపతి సేవకుడు స్వస్థత పొందాడు. తరువాత లూకాసు వార్త 8వ అధ్యాయంలో యాయిరు కుమార్తె లేపబడింది. అక్కడ 4వ శతాబ్దపు సినగోగు అంటే ప్రార్థనా మందిరం. దీనిని మనం చూడవచ్చు. ఈ 4వ శతాబ్దపు ప్రార్థనా మందిరం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న 4వ శతాబ్దపు ప్రార్థనా మందిరం 1వ శతాబ్దపు సినగోగ్ పునాదిపై కట్టారు. మనం 1వ శతాబ్దం పునాది నుండి ఈ పునాదిని చూడవచ్చు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ప్రసంగించిన ప్రదేశం. ఈ సూచనలు మార్కుసు వార్త 1వ అధ్యాయంలో ఉన్నాయి. ఇది సీమోను పేతురు ఇల్లు కూడా. పేతురు ఇల్లు ఇప్పుడు మొదటి చర్చిగా ఉన్నది. ఎందుకంటే పేతురు ఇంటిపైనే ప్రారంభంలో చర్చి నిర్మించబడింది. ఇది కపెర్నహూములో సినగోగు ప్రక్కనే ఉన్నది.
ఇవన్నీ గలిలియా సముద్రం ఉత్తర తీరములో ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఈ ప్రాంతాన్ని మాత్రం తప్పక సందర్శించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు చేసిన అద్భుతాల ద్వారా ప్రసిద్ధి చెందినది ఈ ప్రాంతం. ప్రభునందు ప్రియులారా, నేను మీతో చెప్పిన ఈ ప్రాంతములన్నీ కూడా మీరు చూడాలని నేనిష్టపడుతూ ఉన్నాను. మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. గమనించండి, ఈ ప్రదేశాలు నిజమైనవి, సత్యమైనవి. ఈ రోజు వరకు కూడా సజీవమైన దేవుడు ఉన్నాడని మనకు తెలుపుతూ ఉన్న ప్రదేశాలు. ఈ పర్యటనలో మీరు కూడా ఆనందించాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రార్థించండి, దేవుడు మీకు సహాయము చేయునుగాక. ప్రార్థన. సర్వసృష్టికర్త మా ప్రియ ప్రభువా, మీరు నిజమైన దేవుడవని, జీవించుచున్న దేవుడవని, మా కొరకు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ భూలోకానికి పంపించావని, మా రక్షణార్థమై ఆయన మా కొరకు కలువరిగిరిలో శిలువలో మరణించాడని, మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తిరిగి మా కొరకు రాబోతున్నాడన్న సత్యాన్ని లేఖనాల ద్వారా తెలియజేసినందుకై మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. ఈ వర్తమానంలో విన్నటువంటి అనేకమైన ప్రాంతాలలో ఎన్నో విషయాలు సజీవ సాక్ష్యముగా వింటూ వచ్చాం. మీ ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి మా రక్షణార్థమై పంపించారని మేము విశ్వసిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం. ఈ గొప్ప ఆశీర్వదించబడిన ప్రదేశాలను చూడటానికి సహాయము చేయమని, మమ్మను రక్షణ మార్గంలో నడిపించమని, మా కుటుంబాలను ఆశీర్వదించమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. దారి నువ్వని సంద్రమందు దారి వేసిన ధీరుడవీవే. దారి నువ్వని సంద్రమందు దారి వేసిన ధీరుడవీవే. చేదు జలముల తీపిగా చేయా చేదు జలముల తీపిగా చేయ ప్రాణమిడిన దాతవు నీవే. ప్రాణమిడిన దాతవు నీవే. ప్రాణమిడిన దాతవు నీవే. నీవేనయా నా యేసయ్యా, నా కన్నియు నీవేనయా. నీవేనయా నా యేసయ్యా, నా కన్నియు నీవేనయా. శూన్యములో నుండి సమస్తము చేసిన సకల ఐశ్వర్యముల కర్తవు నీవే. శూన్యములో నుండి వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్ SMS కొరకు 8523047990. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.